చంద్రబాబుకు ఇవే చివరి ఎలక్షన్స్ తర్వాత చంద్రబాబుపై మరో 10 కేసులు. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఎన్నికల తర్వాత చంద్రబాబుపై మరో 10 కేసులు నమోదవుతాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కందుకూరులో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. నేను A2 అయితే చంద్రబాబు పలు కేసుల్లో A1. నేను 22 కేసుల్లో A2 కావచ్చు. నేనెక్కడా కూడా ఆర్థిక నేరాలకు పాల్పడలేదు. డబ్బుల కోసం నేను ఏ రోజు తప్పు చేయలేదు. రాజకీయాలను నిబద్ధతతో చేయడమే నా వంతు. ఆ సెక్షన్స్ కూడా నా మీద లేవు. చంద్రబాబు A1గా 3-4 కేసులు నమోదయ్యాయి. ఎన్నికల అనంతరం చంద్రబాబుపై మరో 10 కేసులు నమోదవుతాయి. తెలుగుదేశం వాళ్ళపై మేము యాసిడ్ బుక్ అని ఓ బుక్ రెడీ చేసి ఉంచాం. లోకేష్ రెడ్ బుక్ దేనికి పనికిరాదు. మా యాసిడ్ బుక్ తెలుగుదేశం పార్టీని తుది ముట్టడించి అంతం చేస్తుంది. దీంతో పవన్ కళ్యాణ్కి రాజకీయ విముక్తి లభిస్తుంది. అప్పటికైనా ఆయన మేల్కొని ప్రజల్లో తిరిగితే నాయకుడిగా రూపాంతరం చెందే అవకాశం కలుగుతుంది. ఈ 10 కేసుల్లో చంద్రబాబు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. ఆ డబ్బుతో విదేశాల్లో ఆస్తులు కొన్నారు. అవినీతి సొమ్ము అయినా ఇక్కడ పెట్టుబడులు పెడితే ఏపీ అయినా బాగుపడేది. కానీ రాష్ట్రం పైన, రాష్ట్ర ప్రజలపైన ఏనాడు చిత్తశుద్ధి చూపించని చంద్రబాబు ఇక్కడ పెట్టుబడులు ఎందుకు పెడతాడు? ఈ డబ్బులన్నీ తీసుకెళ్లి డల్లాస్, దావోస్, అమెరికా, స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో పెట్టుబడులు పెట్టారు. A1గా ఉన్న వ్యక్తి A2 మీద ఆరోపణలు చేయడం అసంబద్ధం. రఘురామకృష్ణంరాజు వైసీపీ ఎంపీగా గెలిచి మా పార్టీపైనే ఆరోపణలు చేశారు. మమ్మల్ని తిడుతూ ఉన్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరాం. బీజేపీతో కొల్యూడ్ అవడం వల్లే చర్యల నుంచి తప్పించుకున్నారు రఘురామకృష్ణంరాజుకి కేంద్ర పెద్దల నుంచి ఎటువంటి మద్దతు లభిస్తుంది అన్న విషయం దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. ఆయనకు ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రితోనూ సత్సంబంధాలే ఉన్నాయి. అయితే ఏ రాష్ట్రంలో ఆయనకు ఎదురు దెబ్బ తగిలినా దానికి కారణం జగన్మోహన్ రెడ్డే అంటూ జగన్పై విరుచుకుపడతారు. ఆయన కళ్ళకి కూడా పచ్చకామెర్లు కమ్మినట్టు కనిపిస్తుంది. అయితే రఘురామకృష్ణంరాజు లాంటి వ్యక్తిని తమ పార్టీలోకి తీసుకుని చట్టసభలకు పంపాలంటే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కొని తెచ్చుకున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఆయనను నమ్మే పరిస్థితుల్లో లేవు. ఎందుకంటే రఘురామకృష్ణంరాజు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తినే వ్యతిరేకించినప్పుడు చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి లాంటి వాళ్ళు రఘురామకృష్ణంరాజు దృష్టిలో చాలా చిన్న మనుషులు. ఆయనకున్న నెట్వర్క్కి రేపు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబుని పీఠం దించే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే చంద్రబాబు రఘురామని ఏ స్థాయిలో వాడాడు అన్న విషయం అందరికీ తెలుసు. అయితే జగన్మోహన్ రెడ్డి ఏనాడు రఘురామకృష్ణంరాజుపై ద్వేషం కానీ, కోపం కానీ పెంచుకోలేదు. రఘురామపై ఓ సోదరుడికి ఉండాల్సిన ప్రేమను చూపించారు. అయితే 1982లో టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ప్రతి రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుంది టీడీపీ. ఇండియాలోని ప్రతి పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. ఒక సిద్ధాంతం, నైతిక విలువ లేని పార్టీ టీడీపీ. బీజేపీ లాంటి పార్టీతో పొత్తు పెట్టుకోవడం చాలా వర్గాలను నిరాశకు గురిచేసింది. సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా చోట్ల మార్పులు చేయాల్సి వచ్చింది. అందరికీ న్యాయం చేసే బాధ్యత మా సీఎం తీసుకున్నారు. అందరికీ న్యాయం జరుగుతుంది అని విజయసాయిరెడ్డి అన్నారు.